బుద్ధిస్టులు కానీ, జైన్స్ కానీ, టిబెటియన్ సాంప్రదాయస్తులు కానీ, జైన్ మతస్థులు కానీ, బోన్ మతస్థులు కానీ, వీరందరికీ ఆ యొక్క ఫెస్టివల్ చాలా చాలా ఆనందాన్ని క్రియేట్ చేసినటువంటిది. ప్రతి ఒక్కరు ఆ సాంప్రదాయాన్ని లో ఆ సాంప్రదాయాన్ని అందరూ ఖచ్చితంగా అనుసరిస్తారమ్మ. అది గమనిస్తే ఒకసారి అది గమనిస్తే మనం మొన్న మే 31 నాడు యమద్వార్ డార్చన్ దగ్గర విశేషమైనటువంటి క్రౌడ్ తో చాలా పెద్ద ఎత్తున వారందరూ అక్కడ ప్రేయర్స్ అవి చేయడం జరుగుతూ వచ్చింది అనమాట. కాబట్టి మన ఇండియన్స్ ని కూడా 3-4 డేస్ అలౌ చేయలేదు బార్డర్ కి. సో అలానే గమనిస్తే మనము ఫస్ట్ 60 సంవత్సరాలు మనకు ఉంటే ప్రభవాది సంవత్సరాలు మనం 60 years లెక్కేసుకుంటే తెలుగు సంవత్సరాలని మొట్టమొదటి 20 సంవత్సరాలు బ్రహ్మదేవుడు పరిపాలించినట్టుగా, నెక్స్ట్ 20 సంవత్సరాలు విష్ణుమూర్తి పరిపాలిస్తున్నట్టుగా, నెక్స్ట్ 20 సంవత్సరాలు మహేశ్వరుడు రుద్రుడు పరిపాలిస్తున్నట్టుగా చెప్తూ వస్తారు. సో ఇది మనకు 40వ సంవత్సరంలో ఉన్నాం. అంటే రాబోయేటువంటి 2027 నుంచి పరమేశ్వరుడు పరిపాలించేటువంటి ఒక సంవత్సరంగా చెప్తూ వస్తారు. కాబట్టి ఈ సంవత్సరం కైలాస యాత్ర చేసి అయ్యా వచ్చేటువంటి 20 సంవత్సరాలు మా జీవితాల్లో కష్టాలు లేకుండా ఉండాలి అని లయకారకుడిని వేడుకోవడమే అనేటువంటిది కూడా మనం చెప్తూ వచ్చాం. ఇవి వాస్తవాలు తప్ప ఎక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాదమ్మా. సో ఇవన్నీ కూడా యథార్థాలు. సో మీరు అన్నట్టుగా ఫస్ట్ మార్కెట్ లో ఇది కైలాస యాత్రకి ఈ సంవత్సరం విశేషత అని చెప్పేటువంటి యొక్క మొట్టమొదటి వ్యక్తి నేనే. కానీ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు. సో ఎవరి దగ్గరికైనా కైలాష్కి వెళ్ళి యాత్ర చేసి తరించండి అని చెప్తున్నాను తప్ప గాయత్రి టూర్స్ తోనే చేయమని ఎక్కడ చెప్పలేదు.